కొట్టాలి. ఆంధ్రుల మీద ఉన్నటువంటి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజల మీద ఉన్నటువంటి అప్పులు అరాచకాలు తట్టుకోలేకనే ఎన్డీఏ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. మీ ప్రభుత్వం హయాంలో 5 సంవత్సరాల్లో ఒక్క అభివృద్ధి చేశారా మీరు అడుగుతాను నేను. మీరు చేసినటువంటి అప్పులు సుమారుగా తీసుకుంటే మనకి చాలా 4,140 కోట్ల పైన ఉన్నాయి. ఈరోజు తీసుకున్న పరిస్థితుల్లో ఈ 7 నెలల్లోనే 5 సంవత్సరాల అభివృద్ధిని మేము చేసి చూపించాం. సూపర్ 6 గురించి మాట్లాడుతున్నారు మీరు. ఒక్కొక్కటి మేము చేసుకుంటూ వస్తున్నాం. 1000 రూపాయలు పెన్షన్ పెంచుతామన్నారు. కానీ తర్వాత ఏం చెప్పారు? విడతల వారి అన్నారు. ఆ విడతలనేదో చిడతలనేదో ఒకళ్ళు చెప్పకుండా ప్రజలు మోసం చేసి మీరు అధికారంలోకి వచ్చారు. కానీ ఆ 1000 రూపాయలు పెంచడానికి మేము చేసిన 2,000 3,000 చేయడానికి ఆపసపాలు పడ్డారు. మొన్న ఎన్నికల ముందు 2024 మీరు జనవరిలోనే 3,000 చేయగలిగారు. మేము ఇచ్చిన మాట ప్రకారం నువ్వు చేసిన అప్పులు ఒక పక్క, నువ్వు చేసిన బకాయిలు ఒక పక్క, పెట్టిన బకాయిలు ఒక పక్క ఉన్నప్పటికి కూడాను పెన్షను 4,000 రూపాయలు ఇస్తాం మేము అమలుపరిచాం. మొదటి రోజు నుంచే ముందు నుంచి ఇస్తామని చెప్పాం. మేము ప్రకటించినటువంటి ఏప్రిల్ నెల నుంచే మీకు అరియర్స్ ఇస్తామని చెప్పాం. దాని ప్రకారం ఇవ్వడం జరిగింది. ఈ భారతదేశంలో ఏ రాష్ట్రము ఇవ్వనంత విధంగా అత్యధిక మొత్తంలో పెన్షన్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని మీరు గమనించుకోవాలి. అదేవిధంగా 6,000 రూపాయల పెన్షను వికలాంగులకి, మంచానికి పరిమితమైన వాళ్ళకి 15,000 రూపాయలు కూడా ఇది చారిత్రకంగా మేము ఇచ్చాం అనే విషయాన్ని మీరు ఒక్కసారి గమనించుకోవాలి. రెండోది ఆడపడుచుల కష్టాలు చూడటం కోసం దీపం 2 పథకం ద్వారా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఉన్నాం. మొదటి స్లాట్లో అందరికీ కూడా మేము ఇప్పుడు గ్యాస్కి ఉచితంగా 90 లక్షల మంది జనాభాకి ప్రజలకి కుటుంబాలకి మేము ఇది ఇవ్వడం మొదలుపెట్టాం. ఇది చూసి మీరు ఓర్చుకోలేక ఏదో ప్రగల్భాలు మాట్లాడారు. కానీ ప్రజలు తిప్పి కొడతామనే విషయాన్ని ఒకసారి గమనించుకోవాలి. అసెంబ్లీలో మేము అడిగాం, అన్నా క్యాంటీన్లు పేదలకు అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు మీరు ఎలా మూసేస్తారండి అని అడిగితే ఆ రోజు మీరు నిర్లక్ష్యంగా మాట్లాడారు. మేము చెప్పిన మాట ప్రకారం ఇది మా సూపర్ 6లో హామీనే. అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. ఇవి పెంచినవి కాకుండా ఇంకా అదనంగా కూడా ప్రతి నియోజకవర్గానికి ఒక అన్నా క్యాంటీన్ ఉండే విధంగా రూరల్లో కూడా మొన్ననే క్యాబినెట్ తీర్మానం చేసాం. త్వరలో కూడా పూర్తి స్థాయిలో ఇస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రజల కళ్ళకు కనిపిస్తున్నాయి. మీకు కళ్ళకు కనిపించవు, చేసేది వినిపించదు. ఒక మీ మెప్పు కోసం, మీ నాయకుడి మెప్పు కోసం మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఒక్కొక్కరు ఏం చేస్తారంటే నేను వెళ్ళట్లేదు, నేను ఉంటున్నానని చెప్పేసి శీల పరీక్ష చేసుకునే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కానీ చెప్పినోళ్ళే బయటికి వెళ్తున్నారు. మీరు ఒక్కసారి చూసుకున్నట్లయితే మిమ్మల్ని రాజ్యసభ సభ్యులు మిమ్మల్ని వదిలేసి బయటకు వస్తున్నారు. మిమ్మల్ని వదిలేసి మీ ఎమ్మెల్సీలు బయటకు వస్తూ ఉన్నారు. చివరికి రోజుకొక డేట్ మార్చుకుంటా తిరుగుతానని చెప్పేసి ఆయన కూడా బయటికి అక్కడికి వెళ్ళిపోయాడు. మీ నాయకుడి పరిస్థితి అలాగుంది. మీకు అగమ్య గోచరంగా మెప్పు కోసం ఆయన లేడు, మాకు డ్యూటీ అప్పగిచ్చాడు మాట్లాడదామని చెప్పి నిన్న మొన్నటి తెగ రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు. కనిపించట్లేదా మేము చేసినటువంటి అభివృద్ధిని? మీరు చేసిన గుంటల రోడ్డు మొత్తం మేము పూడుస్తూ వస్తున్నాం. అది కనిపించట్లేదా? మీ గుంటల రోడ్లో పడి ప్రాణాలు కోల్పోయింది మీకు కనిపించడం లేదా? మీ పత్రిక ఒకటి ఉంది, బ్లూ మీడియా. ఎప్పుడో 6 సంవత్సరాల నాటి వాటిని తీసుకొచ్చి సద్యవార్తలు తీసుకొచ్చి ఈరోజు కొత్తగా వచ్చినట్టు మాట్లాడతారు. మీరు చేసేటువంటి అసత్యాలకి, మీ అసత్య ఆరోపణల వెనక్కి మీ మీడియా ద్వారా ప్రాణాలు పోసుకుంటారు. కానీ ఇంతకుముందు మీ మీడియా చూసేవాళ్ళే అసహించుకున్న విషయాన్ని కూడా మీరు గమనించుకోవాలని నేను తెలియజేస్తున్నాం. అంతేకాకుండా నవరత్నాలకు ఎన్నిసార్లు రేట్లు మార్చారు మీరు? అమ్మఒడి అన్నారు, మొదటి సంవత్సరం మీరు ఇచ్చారా? 5 సంవత్సరాలు ఇచ్చారా? ఎవరిని మోసం చేస్తారు? 2 పిల్లలకి ఇస్తామని చెప్పారు. ఒకళ్ళకి 15,000 అన్నారు. మీరు ఇచ్చింది ఎంత? 13,000. ఇది మోసం కాదా? సిపిఎస్ ఇస్తామన్న రద్దు అన్నాడు వారం రోజుల్లో. ఏం చేసావు? ఎన్ని వారాలు జరిగింది ఈ సిపిఎస్ రద్దు చేయడానికి? ఇవన్నీ మీకు కనిపించడం లేదా? మీకు వాస్తవికత ప్రపంచంలో మీరు ఎప్పుడు బతకట్లా. మీరు ఒక మిథ్యా ప్రపంచం, ఫేక్ ముఖ్యమంత్రి, ఫేక్ ప్రభుత్వంలో మీరు బతికి ఇంకా ఇటువంటి తప్పుడు ఆలోచించడానికి, ఆరోపణలు చేయడానికి మీకు ఎలా మనసు అవుతుందో మాకు అర్థం కావడంలా. ప్రజలు చేత్కరించారు, తిరస్కరించారు. కనీసం ప్రతిపక్షం అనేటువంటి హోదా కూడా ఇవ్వలేదనే విషయాన్ని మీరు మరిచి మేము ఉన్నాం అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిన్న ఒక ఆయన చెప్తున్నాడు, రాజీనామా చేయాలి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు చేయాలయా? మీరు చేసినటువంటి భూములు లాక్కున్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ ఎక్కడ మీరు రద్దు చేసినందుకు చేయాలా?
ఎందుకు మీ నోర్లు కొట్టుకోవడానికి దోపిడీ చేసిందని మేము ఇంకా తీయలేదనా? ఈరోజు చూస్తే ఒక్కొక్కరు చరిత్రలు బయటకు వస్తున్నాయి. రాయలసీమలో ఒక ఆయనేమో కొన్ని 70 అంటున్నారు, ఇంకా 1000 ఎకరాలు తీశారు. ఉత్తరాంధ్ర ఒక ఆయన చేసేసి మన ఏదో అంటారు 100 గుడ్లు తినే రాబందు ఇదన్నట్టుగా ఆయన ఇప్పుడు రాజీనామా అంటాడు. ఇంకొక ఆయన మొత్తం సర్వం దోపిడీ చేసి నేను కూడా ఈ మధ్యలో ప్రాధాన్యత లేకుండా ఈ మధ్య 1-2 సార్లు పత్రికలు కనిపించాడు. ఆ రోజు సకల శాఖలు చూసినటువంటి వ్యక్తి ఈ విధంగా చేసుకుంటూ పోయారు. మేము చెప్తున్నాం తల్లికి వందనం ఏమైంది అని అడుగుతున్నారు. తల్లికి వందనం తప్పనిసరిగా మేము అమలు పరుస్తాం. విద్యా సంవత్సరంలో మీరు చెప్పారు 70% హాజరు ఉండాలని చెప్పారు. మీకు ఆ మాత్రం ఆలోచన లేదా? విద్యా సంవత్సరం ముగిసిన తర్వాత పిల్లవాడు పూర్తిగా వచ్చిన తర్వాత ఈ విద్యా సంవత్సరం మేము డబ్బులు ఇస్తున్నాం. మీలాగా ఇద్దరికని చెప్పి ఒకళ్ళకి 15,000 13,000 ఇవ్వట్లా. మేము చెప్పిన విధంగా 15,000 అందరికీ మేము ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. వచ్చే విద్యా సంవత్సరం మొదలయ్యే లోపే ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన డబ్బులు మేము తల్లి వాళ్ళకి అకౌంట్లో ఇవ్వబోతున్నాం. మేము చెప్పిన విధంగా ఇస్తున్నాం. మేము పారిపోయే వాళ్ళం కాదు. మా ప్రభుత్వం ప్రజలకు వెళ్తున్నాం. ప్రతి నెల మా ముఖ్యమంత్రి గ్రామాల్లోకి వెళ్తున్నారు. విషయం మనకి పంపిణీ పెన్షన్లు పేదల కోసంకి ప్రభుత్వంలో పాల్గొంటున్నారు. మీలాగా పరదాల్లో చాటును పాల్గొనటం, చెట్లు కొట్టించుకోవటం, అలా గాలిలో వచ్చేసి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం మేము చేయడంలా మేము ప్రజలకు జవాబుదారీగా ఉన్నామనే విషయాన్ని మీకు నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇంత నిరుద్యోగాన్ని పారదలుదా ఉన్నారు. డిఎస్సి అన్నారు, ఒక ఉద్యోగం ఇవ్వాల. మేము వచ్చాం, డిఎస్సి మీద సంతకం చేసాం. త్వరలోనే విద్యా సంవత్సరం మొదట్లోనే 16,000 మందికి ఉద్యోగాలకి టీచర్ పోస్టులు ఇవ్వబోతున్నారు కూడా తెలియజేస్తున్నాం. మీరు పెట్టుబడులు తెచ్చామన్నారు, 9,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. మేము ఇప్పుడు సుమారుగా ఈ 7 నెలల్లోనే 6 లక్షల కోట్ల పైగా పెట్టుబడులు తీసుకొచ్చాం. 4 లక్షల పైగా ఉద్యోగాలు కల్పించడానికి అవకాశాలను కల్పించిన విషయాన్ని కూడా మేము ధైర్యంగా చెప్తా ఉన్నాం. మీలాగా కళ్ళబొల్లి మాటలు చేయడం లేదు. ఈరోజు సాక్షాత్తు ప్రధానమంత్రి గారే వచ్చి విశాఖపట్నంలో శంకుస్థాపనలు చేశారు. రైల్వే జోన్ తీసుకొచ్చాం. రైల్వే జోన్ ఆఫీస్ శంకుస్థాపన చేశాం. 5 ఏళ్ళు మీరు కాలయాపన చేశారు. నీ కేసుల కోసం కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నాలు చేసేవి తప్పితే ప్రజల గురించి నువ్వు వేనాడన్నా పట్టించుకున్నావా? అందుకే ఈ ప్రజలు నిన్ను చీకట్లోకి నెట్టిన విషయాన్ని నువ్వు కూడా గమనించుకోవాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఈ రోజున కర్నూలులో హైకోర్టు బెంచ్ కోసం ఒట్టొట్టి మాటలు చెప్పావు. 3 రాజధానులు అన్నావు, మోసం చేసావు. అయినా ప్రజల్ని నమ్మల 3 రాజ్యాలు అన్నప్పటికీ కూడాను మేము కర్నూలులో హైకోర్టు బెంచ్ పెడతానికి కూడా క్యాబినెట్లో తీర్మానం చేసాం. దాని విధంగా తగిన చర్యలు తీసుకున్నాం తెలియజేస్తున్నాం. గౌడ కులస్తులకి మేము మద్యం షాపుల్లో వాటాలు ఇస్తాం, 10% షాపులు ఇస్తా ఉన్నాం రాయితీతోనే. అది కూడా అమలు పరుస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ రోజున మనం ఉన్నట్టయితే చెప్పిన దాని ప్రకారం గీత కార్మికులతో పాటు ఈరోజు రాష్ట్రంలో గంజాయి రహితంగా మేము రాష్ట్రాన్ని చేయబోతా ఉన్నాం. లా అండ్ ఆర్డర్ కూడా పూర్తి కంట్రోల్లో తీసుకొని రావడం జరిగింది. మీలాగా పోలీసుల్ని సొంతంగా వాడుకోవటం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దాడులు చేయటం అటువంటి తప్పుడు పనులు మేము చేయలేదనే విషయం మేము తెలియజేసుకుంటూ, ఈ రోజున ఉచిత బస్సు కూడా మనం రేపు ఉగాది నుంచి అమలు పరచబోతాను. దీనికి సంబంధించి ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా మేము అధ్యయనం చేసి మెరుగైనటువంటి పథకంగా అది ఉండే విధంగా మేము అమలుకి ముందుకు వస్తా ఉన్నాం అనే విషయం కూడా మేము తెలియజేసుకుంటూ, ఈ రోజున మనం తీసుకున్నట్లయితే ఈ పథకాలన్నిటికీ కూడా మేము చెప్పినటువంటి 6 పథకాలని సూపర్ 6 మొత్తాన్ని కూడా అమలు పరుస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఎందుకు మీరు అపోహలు పెడతారో అర్థం కావట్లా. దావోస్ వెళ్ళొస్తే మీరు ఏం చేశారని మాట్లాడతారు. ఒక ఆయన అంటాడు పారిశ్రామికలకు చెప్పి గుడ్డు ఉందా పిల్ల ఉందా ఏం మాట్లాడు, సిగ్గు లేకుండా ఆయన కూడా మాట్లాడతాడు. మీ ఉత్తరాంధ్రలోనే కదా మన ప్రధానమంత్రి గారు వచ్చి అన్ని లక్షల పెట్టుబడులకి శంకుస్థాపనలు చేసింది. ఇవన్నీ మర్చిపోయి మాట్లాడతారు. ఆఖరికి తిరుపతిలో కూడా దేవుడి దగ్గర కూడా రాజకీయాలు చేశారు. మొన్న ఇది కింద ఒక సమస్య జరిగితే తిరుపతిలో హాస్పిటల్లో దగ్గర జేబులు కత్తిరించాలు, ఆక్సిజన్ తీటాలు, ఇంత దుర్మార్గ పరిస్థితి. మీకు 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారే, ఆ విశ్వాసం లేకుండా కూడా ఈ తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద మీరు ఇంత కక్ష సాధించుకోవడం, ఈ ప్రజలు మిమ్మల్ని క్షమించరు. మేము మీలాగా బయటకు వస్తే కేసులు పెట్టకపోతే ఈ ఒక్కరు కూడా మాట్లాడేటువంటి పరిస్థితి కాదు. మాది కక్ష రాజకీయాలు కాదు. అభివృద్ధి సంక్షేమానికి మా నాయకుడు పెట్టింది పేరు నిలువెత్తు నిదర్శనం. మమ్మల్ని కూడా ఒకటే అంటారు, మనం ప్రజా కోర్టులో బద్దులై ఉన్నాం. మనం చెప్పినటువంటి అభివృద్ధిని చేయాలి, చెప్పనివి కూడా ఇంకా చేయాలి. ఈ రాష్ట్రం 2040 నాటికి
ప్రతి ఒక్క కుటుంబంలో ఒక సభ్యుల సాధికారత సాధించాలి అనే లక్ష్యంతో మేము ముందుకు పోతున్నాం. ముఖ్యంగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నేను కూడా చూస్తున్నా 143 కోట్ల రూపాయలు బడ్జెట్ ఇచ్చి రిపేర్ చేస్తుంటే నీ సమయంలో కనీసం 25 కోట్లు కూడా నువ్వు ఇవ్వలేకపోయావు. ఇదే కనిపిస్తాను మేమేం చేసామనేది. నీ టైంలో చేసినటువంటి దుర్మార్గాలకి హైకోర్టు ఎన్నిసార్లు తప్పులు పట్టిందో కూడా చాలామంది ఐఏఎస్ అధికారులు కోర్టు దగ్గర నిలబడ్డ విషయాన్ని కూడా ఒక్కసారి గమనించుకో. మీరు వైకాపా నాయకులు కూడా ఒకటే చెప్తా ఉన్నా, అసత్య ఆరోపణలు చేయబాకండి. మీరు ఎన్ని అరిచి పెట్టుకున్నా కానీ ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని క్షమించరు. మీరు చెప్పే మాటలు ఎవరు కూడా వినే పరిస్థితుల్లో లేరు. ఒక ఫేక్ మీడియా ద్వారా మీరు ఇటువంటి ఫేక్ ప్రచారాలు చేయొద్దని చెప్పేసి నేను మీకు హితవు చెప్తా ఉన్నానండి. జగను పెద్దిరెడ్డే కాదండి, మొన్న ఒక ఆయన రాజీనామా చేశాడు. పోర్టుకి నాకు సంబంధం లేదంటాడు. ఆ పోర్టులో తక్కువ వాటాలు ఎందుకు తీసుకుని తెలియదంటాడు. ఏమన్నంటే నాకు కూతురు నల్లుండడు అంటాడు. ఇంకొక ఆయన సకల శాస్త్ర మంత్రి కూడా అన్ని దోపిడీలు చేశాడు. ఈ మధ్య అసలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఈరోజు పెద్దిరెడ్డిగా ఆయన చేసింది కొద్దిగా వచ్చింది. ఈరోజు మీడియాలో చాలా చేశాడు. వీటన్నిటి మీద లోతుగా పరిశీలన చేస్తున్నాం. ఎప్పుడు ఏ విధమైన చర్యలు తీసుకోవాలో తప్పకుండా తీసుకుంటాం. చాలా ఉన్నాయి. ఆ రోజు మీ అందరికీ తెలిసిందే, మీడియాలో కూడా కథనాలు వచ్చినాయి. ఈరోజు కొద్దిగా కనిపిస్తున్నాయి అంటున్నాను. ఈరోజు కూడా మీరు చేసి కొద్దిగా వస్తేనే జనం ఆశ్చర్యపోతున్నారు, బయటికి రావస్తున్నాయి. మొన్న ఫ్రీ హోల్డ్ చేశారు భూములు.